ఎప్పుడు కూడా ఏదైనా తప్పు జరిగింది అనుకున్నప్పుడు, పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు, జరిగిన ఆ పొరపాటు నుంచి, జరిగిన ఆ తప్పు నుంచి వెంటనే పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఆ తప్పును కప్పిపుచ్చుకొని మరొక తప్పు, ఆ రెండింటిని కవర్ చేసుకుని మరొక తప్పు, ఇలా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం అంతా మనకు తెలియకుండానే ఒక పెద్ద పాపపు ఊబిలోనికి మనం వెళ్ళిపోతాం. పాపము ఎలాంటిది అనంటే, పాపము ఒక ఊబి లాంటిది. మీరు ఒక కాలు ఊబిలో కూరుకొని పోయింది అనుకోండి, దాన్ని తీయడానికి ఇంకో కాలు మీరు సపోర్ట్గా కింద పెట్టారనుకోండి, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని తీయడానికి మరో కాలు అందులోకి జారిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఊబిలో నుంచి బయటికి రాలేము. అందుకే పౌలు గారు అంటారు, సులువుగా చిక్కుల పెట్టు పాపము, సులువుగా చిక్కుల పెట్టు పాపము అనేసాడు ఆయన. మనం అనుకుంటాం తర్వాత కదా దేవుడు శిక్ష వేస్తాడు, తర్వాత అనుకుంటున్నాం. నో, మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుషుడా, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు అన్నాడు గలతీ పత్రికలో. తప్పనిసరిగా దేవుడు కొన్ని సందర్భాలలో అవసరమైతే తర్వాత కాదు, ఇక్కడ కూడా శిక్ష విధించే అవకాశం ఉంది. చాలా మంది అనుభవిస్తున్నారు. ఎక్కడికి పోదు, నీ పాపము నిన్ను తరుముతుంది. తరిమి ఒక రోజు నీకది చుట్టుకుంటుంది, నిన్నది వదిలిపెట్టదు.